నెల్లూరు 4 కోట్లతో నిర్మించిన బుచ్చిరెడ్డిపాలెం నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన బుచ్చి టీడీపీ నాయకులు. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం 10 లక్షల అప్పును రాష్ట్రంపై వదిలి వెళ్లింది. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయింది. అభివృద్ధి పనులన్నీ అటకెక్కించేసింది. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ పథకాన్ని నిర్వీర్యం చేసింది. పరిపాలన చేతకాక ఆర్థిక విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు తిరిగి ప్రారంభించాం. విదేశాల్లో పర్యటించి అధ్యయనం చేసి 2014లో 7 లక్షల టీట్కో ఇళ్లకు శ్రీకారం చుట్టాం. వాటిని కూడా గత ప్రభుత్వం 2.61 లక్షలకు కుదించేసింది. చెత్త పన్ను వసూలు చేసి లక్షల టన్నును చెత్త వదిలి వెళ్లింది. సీఎం ఆదేశాలతో ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్త తొలగించాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ద్వారా రాష్ట్రంలో రోజు ఉత్పత్తి అయ్యే 7,000 టన్నుల చెత్తను బర్న్ చేస్తాం. అంతేనా? మన ప్రాంగణంలోకి మన ఆతిరేత మహానదులకు గౌరవనీయులు మ్యూజిక్ ఫోటో 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 క్లోజ్అప్ లో ది మొత్తం అంతే క్లోజ్అప్ రాదు. ఫోటో క్లోజ్అప్ ది మొత్తం టైట్ ది అంతే క్లోజ్అప్ అంతేనా? ఓపెన్ మ్యూజిక్ ఆన్ చేయండి. కూటమి సభ్యులకి మనకు వచ్చినటువంటి వేదికను అలంకరించిన మన గౌరవనీయులు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి అశేష జనాభివాదులతో వేదికపైకి ఇనమల చిన్నబాబు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వైస్ చైర్మన్ నస్రీన్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి పూల బిల్లువు మన బుచ్చిరెడ్డిపాలెం అలాగే బుచ్చి మున్సిపాలిటీకి చాలా అభివృద్ధి పనులు చేశారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం లేదు, పెద్దవాళ్ళు మాట్లాడాలి. నాకు ఇంతకి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా రైతులపై దాడులు అధికార మదమును అణచివేయ ఎవరి పేరు ముందు చెప్పాలని ఫస్ట్ ఆలోచించారు. ఎవరైనా చెప్పినా వాళ్ళు ఏమనుకోరు. బుచ్చిరెడ్డిపాలెం
మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ గారికి, బుచ్చిరెడ్డిపాలెం పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాస్ గారికి, మరియు వేదికను అలంకరించిన కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన బుచ్చిరెడ్డిపాలెం పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనటం. అయితే మీ శాసనసభ్యురాలు నన్ను ఎన్నోసార్లు ఇక్కడ పిలిచారు, చాలాసార్లు పిలిచారు రమ్మని, కానీ నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను డబ్బులు అడగదు, తెలుసు నాకు. డబ్బులు వదలదు, కార్లో వస్తున్నా డబ్బులే, అమరావతికి వచ్చినా డబ్బులే, వాళ్ళ ఇంటికి పోయినా డబ్బులే. ఇప్పుడు ఇంటికాడికి పోయి ఇంటికాడి నుంచి వస్తుంటే ఇంటికి బాగానే మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి సార్, 10 కోట్లు ఇవ్వండి సార్. బడ్జెట్ లేదమ్మా. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. 20,000 వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ 20,000 రెంట్కి ఏమన్నా కట్టాల్సింది ఎంత కట్టాలా, ఈఎంఐ కట్టాల్సింది ఎంత కట్టాలా, తిండికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్లు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. 10,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 5,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 1,00,000 వచ్చే చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాల, ఏ ప్లాన్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే, అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. 14-19లో నేను టిట్ హౌసెస్ తెచ్చాను, అప్పుడు ఈ మున్సిపాలిటీ లేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి పేదలకు మంచిళ్ళు కట్టున్నారని అన్నారు. గతంలో ఎలా కట్టేవాళ్ళు అంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాడు. ఇప్పుడు మీరు కూడా చూడండి, పక్కనే ఉండే ఈ వెంకటేశ్వరపురంలో కట్టారు వాళ్ళు, 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఆ పక్కనే టిట్ హౌస్ కట్టారు, చూడండి ఎలా ఉన్నాయో. 2014-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, అస్కాబాద్, అస్తానా తిరిగినప్పుడు అక్కడ పేదవాళ్ళకి ఎలా ఇల్లు ఉండేవో చూసొచ్చా. ముఖ్యమంత్రి గారికి వివరించా, సార్ మన రాష్ట్రంలో, మన దేశంలోనే 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తారు, విదేశాల్లో పేదలకు ఇలా ఉన్నాయి. అయితే అలా కట్టాలంటే ఖర్చు అవుద్దన్న ఒకటే మాట అన్నారు, నారాయణ ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి మహిళ ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు, అదే మాట. దాంతో టిట్ హౌసెస్ డిజైన్ చేసాం బ్రహ్మాండంగా. 38,000 కోట్లకి టెండర్లు ఇచ్చారు. పార్లమెంట్లు అస్తవ్యస్తం చేసినాయి. అయితే మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే సూపర్ 6 ఉందో దాన్ని సూపర్ హిట్ చేస్తూ, అంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో దాన్ని చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడింది. ఇప్పుడు గాడిలో పడితే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, సార్ 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునే కొన్ని బేసిక్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త కానీ, హోటల్స్ నుంచి కానీ, స్కూల్స్ నుంచి కానీ, హాస్పిటల్స్ ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని. రెండవది, మన బాత్రూమ్లో, కిచెన్లలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ డ్రైన్లలో పంపించి దాన్ని క్లీన్ చేసి నదుల్లో వదలాలని. మూడోది, వర్షాకాలం వస్తే వాటర్ ఫ్రీగా పోయేదానికి డ్రైన్స్. 4వది రోడ్లు. 5వది లైట్లు. తాగటానికి స్వచ్ఛమైన వాటర్. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్. సో ఈ ప్రభుత్వం రాగానే ఆర్థిక వ్యవస్థ
చిన్నాభిన్నంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు 2 నెలలు దాన్ని ట్రాక్ లో పెట్టారు. ఈ మధ్య నేను ముఖ్యమంత్రి గారిని సార్ మున్సిపాలిటీకి కొంత ఫండ్స్ ఇవ్వాలి, 2014-19లో చాలా బాగా ఇచ్చారు, ఈసారి బడ్జెట్ ఇవ్వలేదంటే దానికి వారు అనేక మార్గాల్లో వారికి చెప్పడం జరిగింది. మీరు వచ్చేసిన ప్రజలందరికీ, ఇక్కడున్న కార్పొరేటర్లు అందరికి కూడా నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్లు పెట్టి మంచి మున్సిపల్ భవనం కట్టడం, దానికి మన మంత్రివర్యులు ఆయన బిజీ షెడ్యూల్లో దీనికి ఒప్పుకొని రావడం చాలా సంతోషం. ఎందుకంటే 3 ఫ్లోర్స్ 4 కోట్లు పెట్టి ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందుల్లో ఇటువంటి భవనం కట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు, అంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రులు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండబట్టి ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాలతో ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రం అంతా కూడా ఆ 2 పదాల మీద నడిపిస్తున్నారు. ఈ అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు ప్రతి ఒక్క వార్డు మనం గెలవాలి బుచ్చిరెడ్డిపాలెంలో. ఎందుకంటే ఇవన్నీ కావు, ఈ అరుపులు కావు, రేపు గెలిపించి చూపిండి. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి పనిచేయాల. మళ్ళీ మున్సిపాలిటీని గెలిపించుకోవాలి. ప్రతి వార్డు కూడా, ప్రతి కౌన్సిలర్ మనం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, ముందుకి గెలుచుకునేటట్టుగా చేయండి. ఇంతకంటే మాట్లాడేది ఏమిలా, ఇప్పటికే చాలా టైం మీరందరూ ఉన్నట్టున్నారు. పెద్ద సార్ మాట్లాడాలా? సార్ మనకి చాలా ఫ్యూచర్ లో చాలా ఉన్నాయి డెవలప్మెంటల్ వర్క్స్ ఫర్ బుచ్చిరెడ్డిపాలెం. అవన్నీ కూడా నేను కోరుకుంటున్నా సార్ నోట్లో చెప్పాలని. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి బుచ్చిరెడ్డిపాలెం విచ్చేసిన మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకి, బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఇది చాలా శుభదినం. బుచ్చిరెడ్డిపాలెంకి చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో బేస్మెంట్ వరకే ఆపేసి దానికి సంబంధించిన నిధులు 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈ రోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము ప్రజలకి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కార్యాలయం ఈ రోజు ఇక్కడ మన కళ్ళ ఎదుట కట్టి చూపిస్తున్నాం. ఇది మన ప్రభుత్వం యొక్క పనితనం అని చెప్పి మరోసారి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారు అభివృద్ధిని, బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిని స్వయంగా చూసేందుకు, మన ఆనందంలో భాగస్వాములు అయినందుకు గౌరవనీయులు నారాయణ గారు ఇక్కడికి రావడం అందరికి ఎంతో సంతోషమైన విషయం. నెల్లూరు నగర ప్రజల బాధ్యత నిర్వహించడంతో పాటు పురపాలక శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఆంధ్రుడి
ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మన రాజధాని అమరావతి నిర్మాణం అనే మహాయజ్ఞంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే మున్సిపల్ కార్యాలయం ఈరోజు మీరందరూ చూస్తున్నారు, 4 కోట్లతో నిర్మించుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ మెయిన్ రోడ్ 1,35,00,000తో ఆల్రెడీ ప్రారంభం చేశాం. మార్కెట్ రోడ్డుకు టెండర్లు పూర్తి, త్వరలో 65 లక్షలతో పనులు ప్రారంభించుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ స్టేషన్ అనేది లేకుండా ఇన్ని రోజులు ప్రజలు అవస్థపడుతుంటే ఈ రోజు 2 కోట్లతో ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేసి త్వరలో అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుపడిపాలెం అవుట్లెట్ లో వీకర్ సెక్షన్ కాలనీలో తాగునీటి పైప్ లైన్లు 7,75,000తో 7,75,00,000తో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒవ్వేరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 1,09,00,000తో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గుడిపల్లి కాలువకు సిసి డ్రైన్స్ 1,64,00,000. బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రహదారిపై మల్దే కెనాల్ పై బ్రిడ్జ్ 2 కోట్లు. అలాగే టీటీడీ ద్వారా కట్టుపడిపాలెంలో శ్రీ ఈశ్వరమ్మ గుడి భజన మందిరం 30 లక్షలు. విపిఆర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ తో తాగునీటి సదుపాయాలు 20 లక్షలు. కాజానగర్ లో ఉర్దూ పాఠశాల మొత్తం 2,70,00,000తో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా P4 కార్యక్రమంలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. సభాముఖంగా సుమారు 45 కోట్లు మా బుచ్చి మున్సిపాలిటీకి రాబోతుంది అని చెప్పారు. అందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.